కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విశ్వగురు వైబ్రెంట్ వంశీ, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. గురుగారు, పుష్ప 2 తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ రికార్డ్ బద్దలు కొట్టాడు. మరి నేషనల్ అవార్డ్ విన్నర్. మరి ఈరోజు చూసుకుంటే అరెస్ట్ చేశారు. అంటే మీరు నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీస్ అని చెప్తా ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ అల్లు అర్జున్ సెలబ్రిటీ పైన ఏ ఎనర్జీ ఫోకస్ చేస్తుంది అంటే, మరి నేషనల్ అవార్డ్ విన్నర్ కదా, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఆ అవార్డు, ఆ దృష్టి, నరదృష్టి ఏం అంటారు, చాలా ఉంటాయి కదా. సరే, జరిగిన సంఘటన అయితే జరిగింది. ఆ బెనిఫిట్ షోలో రావడం వల్ల ఒక మహిళ చనిపోవడము, అదైతే బాధాకరమే. మరి ఈరోజు అరెస్ట్ చేయడము, ఇదంతా ఎలా చూడొచ్చు అంటారు? అంటే మీ అనాలైసిస్లో ఏం చెప్తారు దీన్ని? బాధాకరమైన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై? బికాజ్ ఒక ప్రాణం ఖరీదు డబ్బుతో కొలవలేము. ఒక ప్రాణం కోల్పోయింది, కానీ వాంటెడ్గా, ప్లాన్డ్గా గీసి మ్యాప్ గీసి చేసింది కాదు. తొక్కేసలాటలో ప్రాణం పోయింది. చాలా బాధ అనిపించింది. మనలాంటి ఒక కుటుంబం, మనలో ఒకరు మళ్ళీ ఆ జన్మ పొందే ఛాన్స్ లేదు. ఆ బాబుకి మళ్ళీ ఆ తల్లి వచ్చే ఛాన్స్ లేదు, అతనికి మళ్ళీ ఆమె మిసెస్గా దొరికే ఛాన్స్ లేదు. బాధాకరమైన విషయం. సెకండ్ థింగ్, తొక్కేసలాట్లో జరిగింది. బయట న్యూస్ అదే, వాంటెడ్గా చేసింది కాదు. సో ఆయనకు వెళ్ళకపోయినా సరే తొక్కేసినట్లు జరగచ్చు ఏమో, మైట్ బి. దానికి కారణం ఇతనేనా అంటే అది ఎంతవరకు కరెక్ట్? అలా అని ఇటువైపు వాళ్ళది తప్పు అని చెప్పలేము, వీళ్ళది తప్పు అని చెప్పలేము. ఇరువైపు వాళ్ళది తప్పు ఉంది, లేదా నిజం ఉంది, సత్యం ఉంది అని డిఫరెన్షియేట్ చేయడానికి కాస్త క్లిష్ట పరిస్థితి అని చెప్పొచ్చు. ఎనర్జీస్ పరంగా మాట్లాడుకుంటే నేషనల్ అవార్డ్ విన్నర్, హైలీ సక్సెస్ఫుల్, పవర్ఫుల్, బిగ్గెస్ట్ సెలబ్రిటీ అండర్ ద స్కై, వన్ ఆఫ్ ద సెలబ్రిటీ. తన మూవీని తను చూడడానికి వెళ్ళాడు. తప్పు ఎవరిది అంటే అదంతా ప్రాపర్గా ఎనలైజ్ చేసి ముందుగానే ఒక సెక్యూరిటీ తీసుకోలేదు. ఎవరు? యాజమాన్యం, థియేటర్ వాళ్ళు. మేబీ తప్పు వాళ్ళదై ఉండొచ్చు. అదే వాళ్ళే కేర్ తీసుకుంటే ప్రాబ్లం జరిగేది కాదు కదా. ఆర్గనైజింగ్ ఎన్ని పొలిటికల్ మీటింగ్స్ లో తొక్కేసలాట్లు ఎంతమంది చనిపోలేదు? అప్పుడు ఎవరిది? ఎస్ఆర్. సో ఇప్పుడు తప్పు ఎవరిది అన్నది పక్కన పెడితే, మీరు నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, నరదిష్టి, కొనదిష్టి ఉంటుందా అంటే 100కి 10,000% ఉంటుంది. మనం ఉన్నత శిఖరాలకు వెళ్తున్నప్పుడు 10 మంది క్లాప్స్ కొడితే 8 మంది దిగాలనే కొడతారు క్లాప్స్. మనం స్టేజ్ ఎక్కడానికి, ఉన్నత శిఖరాలకి, లైఫ్కి మీదకి వెళ్తా ఉంటే కింద నుండి 10 మంది చప్పట్లు కొడితే అందులో 8 మంది కిందకి దిగాలనే కోరుకుంటారు. చప్పట్లు అలా కూడా ఉంటాయా? మైండ్ సెట్. ఈ రోజుల్లో ఎవరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హార్ట్ఫుల్గా? ఎవరైనా బాగుపడితే. ఇది ఫ్యాక్ట్ కదా. మన ముందే చాలా నవ్వుతూ మాట్లాడతారు. బ్యాక్ పిచ్చింగ్ ఎంత చేస్తూ ఉన్నారు. సో ఉన్నత శిఖరాలకు వెళ్తున్నప్పుడు ఒక నేమ్, ఫేమ్, రికగ్నిషన్ అక్రాస్ గ్లోబ్ వచ్చేటప్పుడు 110% కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు ఇవన్నీ ఉంటాయి. మేబీ అది కూడా ఇది ఒక కారణం 100% అయి ఉండొచ్చు. ఇప్పుడు నెగిటివ్ పబ్లిసిటీ బాగానే అవుతుంది. మరి ఈ నెగిటివ్ పబ్లిసిటీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు ఆయన? పాజిటివ్, నెగిటివ్ 2 థింగ్స్ ఉన్నాయి. మన దరిద్రం ఏంటంటే పాజిటివ్ కంటే నెగిటివే ఫాస్ట్గా వెళ్తుంది. పాజిటివ్ న్యూస్ కంటే నెగిటివ్ న్యూసే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మరి ఏ న్యూస్ ఫాస్ట్గా వెళ్తే ఆ ప్రభావితం 100% ఉంటుంది. కాకపోతే ఇది చూసే చూపులో ఉంటుంది. ప్లాన్డ్గా చేస్తే తప్పమ్మా, క్రైమ్ అమ్మా. ప్లాన్డ్గా చేయకూడదు, ప్లాన్డ్గా చేసింది కాదు. ఆ తొక్కేసలాట్లో పడిపోయారు. అది బై డిఫాల్ట్ జరిగింది. ఈయన ప్లాన్ చేసింది కాదు అది. సో ప్రాణం ఖరీదు మనం విలువ కట్టలేము. అఫ్ కోర్స్ అది బాధాకరమైన విషయమే. పవర్ఫుల్ సెలబ్రిటీ కదా. ఇప్పుడు 4-5 days ఇంకా మీడియాలో ఈ పంచాయతీ నడుస్తుంది. సాటర్డే, సండే అన్ని బంద్. ఈ పంచాయతీయే రొటేట్ అవుతూ ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ ఫుడ్ ఫర్ ద మీడియా అని కూడా చెప్పొచ్చు. నెగిటివ్నే చూపిస్తూ ఉన్నారు, పాజిటివ్ని వేరేగా ఎవరు చూపించిన చూడడానికి ఎవరు రెడీగా లేరు. అంటే సెలబ్రిటీస్కి ఈ నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఇలాంటి టైంలో ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందండి? ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. సెలబ్రిటీ లెవెల్లో సక్సెస్ అయి ఉన్నారంటే వాళ్ళకి గ్రేటెస్ట్ ఆరా ఉందని అర్థం. హైయెస్ట్ అద్భుతమైన జనాకర్షణ ఉంది అంటేనే హైయెస్ట్ పాజిటివ్ ఆరా ఉంది అని అర్థం.
ఎస్ హైయెస్ట్ పాజిటివ్ ఆరా ఉండడం ద్వారా ఒక టాప్ నాచ్ పొజిషన్ లో ఉండేటప్పుడు అందరి చూపులు వాళ్ళ మీదకే. చూసే చూపుల్లో మంచి ఎంత ఉంటుందో అంతకంటే ఒక స్టెప్ ఎక్కువ చెడు ఉంటుంది. కాబట్టి ఈ నెగటివ్ న్యూసెస్ వల్ల 100% తను తన ఫ్యామిలీ తనని నా అనుకున్న ఓన్ చేసుకున్న వాళ్ళందరూ సఫర్ అయ్యే ఛాన్సెస్ 110% ఉన్నాయి. ఇంకా కామెంట్స్ చాలానే వస్తున్నాయండి. అంటే పుష్ప 2 మూవీలో పోలీసులు కూడా టచ్ చేయలేదు పుష్పని, కానీ ఇప్పుడు బయట చిక్కడపల్లి పోలీసులు టచ్ చేయడమే కాదు అరెస్ట్ కూడా చేశారని See, అది మూవీ మా ఒక స్టోరీ, నిజం కాదు. ఇట్స్ ఏ స్టోరీ పీపుల్స్ని ఎంటర్టైన్ చేయడానికి. ఇది లైఫ్, అది రియల్ స్టోరీ, ఇది రియల్ స్టోరీ. గవర్నమెంట్ తను చేయాల్సింది తను చేస్తుంది. సఫరింగ్ ఏంటి అంటే ఒక హైలీ సక్సెస్ఫుల్ పర్సన్, ఒక బిగ్గెస్ట్ సెలబ్రిటీ, నేషనల్ అవార్డు విన్నర్, చాలామందికి ఆయన రోల్ మోడల్, అలాంటి వ్యక్తి ఇలా అవ్వడం ఒక విధంగా చాలామందికి బాధాకరమైన విషయం. ఇందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సెలబ్రిటీస్ కి మీరు ఆరా అన్నారు కదా ఇందాక, సెలబ్రిటీస్ కి ఆరా అనేది ఏ లెవెల్లో ఉంటుందండి? ఆరా అన్నది కంటికి కనిపించని హిడెన్ ఎనర్జీ. ప్రతి వస్తువులో ఒక ఆరా ఉంటుంది, ప్రతి ఆబ్జెక్ట్కి ఒక ఆరా ఉంటుంది, ప్రతి హ్యూమన్ బీయింగ్కి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్కి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్కి ఒక ఆరా ఉంటుంది. కంటికి కనిపించిన ఎనర్జీ. బేస్డ్ ఆన్ దేర్ ఆరా వాళ్ళ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. పాజిటివ్ ఆరా ఎక్కువగా ఉందనుకోండి, కనుదిష్టి నరదిష్టిలు ఏమీ చేయలేవు. పొరపాటున వాళ్ళ దిష్టి తీసి నిమ్మకాయ మట్టేసినా సరే వీళ్ళకి దైవశక్తి, విశ్వశక్తి టాప్ నాచ్ లో ఉంటుంది కాబట్టి పెద్దగా ఏమీ పని చేయవు. బట్ సెలబ్రిటీస్కి టాప్ నాచ్ పొజిషన్లో ఆరా ఉంటుంది అంటే దాని అర్థం బ్యాక్ ఎండ్లో వాళ్ళు స్పిరిచువాలిటీగా చాలా ముందుకు వెళ్తుంటారు, మనకు తెలియదు అంతే. యూ కెన్ టేక్ టాప్ మోస్ట్ సెలబ్రిటీస్. ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ గారు బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి 1 hour వాళ్ళు ప్రాక్టీసెస్ చేసుకునే వాళ్ళు అని ఒక నానుడు. మీరు నేను చూడలేదు కానీ నానుడు. ఈవెన్ బాలకృష్ణ గారిని మీరు అబ్జర్వ్ చేయండి, ఎర్లీ అవర్స్లో లేస్తారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ వేర్ చేస్తుంటారు. పిచ్చోళ్ళు కాదు కదా వాళ్ళు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, అది వాళ్ళకి అర్థమైంది. మనకే సందేహాలు ఎక్కువ. టాప్ పొజిషన్లో ఈరోజు అలా ఉన్నారు, నిలబడి ఉన్నారు, వాళ్ళే చాలా మందికి రోల్ మోడల్గా ఉన్నారంటే బ్యాక్ ఎండ్ స్పిరిచువాలిటీకి ఎంతో డెప్త్ వెళ్తారు వాళ్ళు. బయటకు తెలియదు, తెలియాల్సిన అవసరం లేదు. కామన్ సెన్స్, చూసే చూపు మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళకి హైయెస్ట్ ఆరా ఉంటుంది. ఆరా ఉన్నప్పుడు 10 మంది చూపు పడుతుంది. చూసిన 10 మంది చూపులు కూడా మంచే కాదు, చెడు కూడా ఉంటుంది. దానికి ప్రభావితమే ఇది. అండ్ బ్యాక్ అండ్ స్టోరీ నేను ఒకటి విన్నాను. విలన్ పేరు షికావత్. ఈరోజు న్యూస్లో నేను విన్నా. ఈ షికావత్ అంటే ఇప్పుడు నాయుడూస్ కమ్యూనిటీ ఎలా ఉంటుందో షికావత్ అనేదో సపరేట్ కమ్యూనిటీ ఉందంట. ఐ డోంట్ నో. ఇఫ్ ఇన్ కేస్ ఈ నేమ్ తీయకపోతే ఇంటికి వచ్చి రచ్చరచ్చ చేస్తామని చెప్పి బయటకు న్యూస్ వచ్చింది ఆ షికావత్ కమ్యూనిటీ వాళ్ళు. అలా వచ్చిందా లేదా ఆ తర్వాత జరిగిందే. మేబీ ఇదంతా కూడా ఇంటర్లింకా, ఫ్యాక్ట్ ఏది, వాస్తవాలు ఏది మనకు తెలియదు, ఇన్డెప్త్ మనకొద్దు. బట్ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ గురించి మీరు క్వశ్చన్ ప్రోబ్ చేశారు. 100% కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, ఉన్నత శిఖరాలకు వెళ్తే చూసి జీర్ణించుకోలేక, ఇలాంటి ఎనర్జీస్కి ఒక రిజల్టే ఇది. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలా, ఏ పొజిషన్లో ఉన్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, ఏ ఆరాని కలిగి ఉన్నాము, ఎటువంటి ఇంపాక్ట్ని మన మీద కలిగి ఉన్నామని ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఏదైనా డిస్మాంటిల్ చేయడం చాలా ఈజీ, బిల్డ్ చేయడం, కన్స్ట్రక్ట్ చేయడం చాలా కష్టం. ఒక 0 స్థాయి వ్యక్తి అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ఎక్కి ఒక ఆర్మీని డిజైన్ చేసుకొని నేషనల్ అవార్డు విన్నర్ వరకు ఎదిగిన వ్యక్తి ఈ రోజుల్లో ఏమయ్యాడు? ఒక్కసారి ఏమీ జరిగిపోలేదు, స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. బికాస్ ఆఫ్ నెగటివ్ ఆరా, బికాస్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ. నెగటివ్ అసలు ఎనర్జీ విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే ఇలాంటివి చాలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దీని అంతటికీ రీజన్ ఏంటి అంటే నా దృష్టిలో నెగటివ్ ఆరా, నెగటివ్ ఎనర్జీ. మనం దాని నుండి బయటకు రావడానికి ఎన్నో రకాల క్రిస్టల్స్ ఉన్నాయి, స్పిరిచువల్గా ఎన్నో ప్రాక్టీసెస్ చేయొచ్చు, కాస్మిక్ పరంగా, మేనిఫెస్టేషన్ పరంగా ఎన్నో ప్రాక్టీసెస్ చేయొచ్చు, త్రూ విచ్ మనలో ఉన్న నరదిష్టిని, కనుదిష్టి, మన గృహంలో ఉన్న నరదిష్టిని కూడా త్రూ మేనిఫెస్టేషన్, త్రూ సమ్ స్పిరిచువల్ రెమెడీస్ బయటకు పంపించుకోవచ్చు. బట్ ఈ విషయం చాలా బాధాకరంగా ఉంది. ఒకటి, ఫ్యామిలీలో ఒక పర్సన్ని లాస్ అయ్యారు. మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు దేర్ ఫ్యామిలీ. అండ్ ఒక హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ ఇలా వెళ్ళడము చాలా బాధ అనిపిస్తుంది. యాజ్ ఏ బ్రదర్గా, యాజ్ అ హ్యూమన్ బీయింగ్గా, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ ఇండివిజువల్. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇరు వర్గాల గురించి ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుంది. వంశీ గారు, ఒక విషయం చెప్పండి చివరిగా. ఇప్పుడు ఆ రోజు బెనిఫిట్ షోకి రావడం వల్లే తొక్కిసలాట జరిగి ఆ వ్యక్తి చనిపోవడం అయితే జరిగింది. ఆ రోజు కూడా ఫ్యాన్స్, ఆర్గనైజేషన్ సరిగా లేకపోవడం వల్ల ఇవన్నీ అనుకుందాం మనం. మరి ఈ రోజుని మరి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటారు, మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అంటే వాళ్ళు కూడా కొంచెం బాధపడతారు, ఫీల్ అవుతారు. ఆల్రెడీ బయట టాక్స్ నడుస్తూనే ఉన్నాయి. జనరల్ మనం చూస్తే కూడా అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారా, అయ్యో
అంటారు చాలా మంది, ఫీల్ అవుతారు, ఫ్యాన్స్ ఉంటారు కదా. మరి అలా ఫ్యాన్స్ కి కానీ ఇప్పుడు ఈ సందర్భంగా ఏం సందేశం ఇస్తారు మీరు అలాంటి ఫ్యాన్స్ కి? డైహార్డ్ ఫ్యాన్స్ ఇలాంటి డైహార్డ్ ఫ్యాన్స్ ఈ టైంలో రెస్పాండ్ అయ్యే కన్నా రియాక్ట్ అవుతారు. ఏమి జరగడానికైనా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు? మన ఇంట్లో వ్యక్తి అనుకుంటారు కదా హీరోస్ని, మన రియల్ లైఫ్ హీరో అనుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. రెస్పాండ్ అయ్యే కన్నా రియాక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి నా పాయింట్ ఒకటే, జరిగింది బ్రదర్, కావాలని ప్లాన్డ్గా చేసింది కాదు. అవతల ఆ ఫ్యామిలీ కొరకు మనం నిల్చోవాలి, యువతల మన అనుకున్న మీ హీరో కొరకు కూడా మీరు నిల్చోవాలి. సో రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వద్దు, ఎటువంటి నెగిటివ్ కార్యక్రమాలకి కాలు దువ్వొద్దు. బీ కూల్ అండ్ కంపోజ్డ్. మన అనుకుంటున్నాం కాబట్టి ప్రే చేయండి, అంతేగాని నెగిటివ్ థాట్స్తో ఎటువంటి కమిట్మెంట్స్ డెసిషన్స్ తీసుకొని మీ లైఫ్స్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఎందుకంటే మీ కొరకు సఫర్ అవ్వడానికి ఇంట్లో వాళ్ళు మనల్ని కనలేదు, మనల్ని పెంచి పోషించలేదు. సో మీరు తీసుకున్న నిర్ణయం మళ్ళీ మీ ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదు. అది కొంచెం ఆలోచించి ఆ ఫ్యామిలీ కొరకు మనం ప్రే చేద్దాం. మన బ్రదర్ అని మనం అనుకుంటున్నాం కదా, బ్రదర్ కొరకు కూడా మనం ప్రే చేద్దాం. మిగతాది భగవంతుడు చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.